कारणम् देवा दर्शन वरमुलु इय्यवा देवा इय्यवा पूजకు పువ్వులు కోసుకొని నీ మెడలో మాలగ వేయాలని ప్రాణం పోసిన పరమాత్మ పిలిచావా ప్రాణం పోసిన పరమాత్మ పాద పూజకు పిలిచావా పేదల పాలిటి పెన్నిది ప్రేమకు పంచగా వచ్చిదివా దేవా కోగిల తలుపులు తీయవా దేవా దర్శన వరములు ఇయ్యవా దేవా దర్శన వరములు ఇయ్యవా. హృదయపూర్వకముగా పొగడ్తలతో ఈ విధంగా కాచి కాపాడున్నారు. రానున్నటువంటి రోజుల్లో కూడా ఆ బిడ్డను దీవించాలని, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను ఆశీర్వదించాలని, కుటుంబ సభ్యులను బంధువులందరినీ కూడా దేవుడు ఆయుర ఆరోగ్యములతో దీవించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ మరి ఆ దేవునికి కృతజ్ఞత దివ్య బలి పూజను చేతులు జోడించి మరి ప్రారంభించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ప్రియ సహోదరి సహోదరులారు, సాధారణంగా మనము ఎవరైనా మనకి ఒక చిన్న సహాయం చేసినప్పుడు లేదా మన అవసరంలో ఏదైనా వస్తువు మనకి ఇచ్చినప్పుడు తిరిగి వారికి థ్యాంక్స్ చెప్తుంటాము, వందనాలు చెప్తూ ఉంటాము. అంతకంటే ఎక్కువగా దేవుడే స్వయముగా తన రూపంలో మన మధ్య మదర్ అలీషా క్రిస్టీనా రూపంలో ఆ దేవుడు తన యొక్క కానుకని మనకు అందించారు. సంవత్సరం కూడా ఆ బిడ్డకి మరియు తల్లిదండ్రులకి మరియు వారితోటి వారందరికీ కూడా ముఖ్యంగా అందరికీ కూడా మంచి ఆరోగ్యం ప్రసాదించమని ఆ దేవాన్ని వేడుకుంటూ ఈ యొక్క పూజ బలిలో పాల్గొనడానికి మన యొక్క పాపం క్షమించమని మన దేవుని వేడుకుందాము. కనికరించుమయ్యా కనికరించుమా యేసయ్యా కరుణతో ప్రభువా మెస్సయ్యా కాదని కరుణతో ప్రభువా మెస్సయ్యా తుంటరి వాణిగా తిరిగి తిని ఒంటరి వాణిగా మిగిలి తిని తుంటరి వాణిగా మిగిలి తిని చివరికి నీ దరి చేరి తిని నీ గృహములను చేర్చుమయా యేసయ్యా కరుణతో ప్రభువా మెస్సయ్యా కనికరించుమా యేసయ్యా మెస్సయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరూపి మన పాపములను మన్నించి మనలందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. దయ చూపండి. ఏలిన వారా
చూపండి. భూలోకమున మంచి వారికి సమాధానం. గురుదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా, కసుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రెపిల్ల, జనితైక సుతుడా, పితయక పుత్రుడా, శ్రీయేసా, మా పాపములను కన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యుడు మీరే, పరమ పవిత్రుడు బాణము. మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చొని ఉండుగా చూచుటకి మా మనసులను, మా హృదయములను, మా మనసు దేవుని మహిమను మీరు ఆత్మయందు వసించి పాలించడి వారా, ఎందు వసించి పాలించడి వారా. ఆమేన్, ఆమేన్. జాలి హృదయముతో నీవు మాకు చేసిన అనేక మేలులకు మా 3వ వచనం నుండి 11వ వచనం వరకు మేము స్మరించినప్పుడల్లా మీ కొరకై నా దేవునకు కృతజ్ఞతలను అర్పించును. నేను మీ అందరి కొరకై ప్రార్థించినప్పుడల్లా అంతయు సంతోషముతో ప్రార్థించుచుందుము. ఏలైనా మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త కృషి అందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణము. కనుక మీ అందు ఇంతటికి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణ నగునని కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముతున్నాను. మీకు ఎప్పుడునూ నా హృదయ స్థానం ఉన్నది కనుక మేము గూర్చి నేను ఈ విధముగా భావించడం ఇష్టమే. నేను చెరయందున ఈనాడును సువార్త కొరకు వాదించి స్తుతిరము చేసిన ఆనాడును మీరు నాతో భాగస్థులైతిరి. యేసుక్రీస్తు హృదయం నందు వెలువడు ప్రేమతో నేను మేము ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యము. జ్ఞానంతోనూ అన్ని విధములకు వివేచనతోనూ మీ ప్రేమ వర్ధిల్లుననియే నేను ప్రార్థించుచున్నాను. అందువలన మీరు ఉత్తమమైన దానిని ఎన్నుకోగలగలరు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషము లేని వారును నిర్దోషులకు ఉండగలుగుదురు. దేవుని మహిమ స్తుతుల కొరకు యేసుక్రీస్తు ద్వారా కలుగు నీతి ఫలముచే మీ జీవితము నింపబడును. ఇది ప్రభువు వాక్కు. అధ్యాయం వచనాలు 15 నుండి 17 వరకు. ఆ సమయమున కొందరు
తమ బిడ్డలను తాకవలనని యేసు వద్దకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. కానీ యేసు ఆ బిడ్డలను తన యొద్దకు చేరపిలిచి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపడు, ఎలైనా అట్టి వారిదే పరలోక రాజ్యం. పసిబిడ్డల వలె దేవుని రాజ్యమును స్వీకరింపనివాడు ఎన్నటికి అందులో ప్రవేశింపజాలడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సమయంలో ఈ యొక్క బిడ్డ యొక్క జీవితాన్ని మనం కొనియాడుకుంటూ ఆ బిడ్డకు మనం ఏం చేయాలి అన్నది మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మనం విన్నాం సువార్తలో యేసు ప్రభు వద్దకు చిన్నారి బిడ్డలను తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు శిష్యులు వారిని రావద్దని, యేసు ప్రభు దగ్గరకు రావద్దని ఆటంకపరుస్తూ ఉన్నారు. ఆ సమయంలో యేసు ప్రభు అంటున్నారు, ఆ బిడ్డల్ని మీరు ఆటంకపరచవద్దు, నా ఎద్దుకు రానివ్వండి అని అంటున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది దేవునికి చిన్నారి బిడ్డలంటే ఎంత ఇష్టమో. మనకు కూడా ఇష్టమే చిన్నారి బిడ్డలంటే. కానీ తెలుసో తెలియకో కానీ మనం చిన్నారి బిడ్డలను మాత్రం దేవుని దగ్గర రానియం. తెలుసా మీకు ఆ విషయం? మీలో ప్రతి తల్లి తండ్రి కూడా, మన వ్యవస్థలు కూడా, మన సమాజం పిల్లల్ని ఈనాడు ప్రత్యేకంగా దేవుని దగ్గరకు రానివ్వడం లేదు. ఎలా అంటే మీకు తెలుసు ఎలాగో. మనం జీవించేటువంటి జీవితం వారిని దేవుని వద్దకు రాకుండానే ఆటంకపరుస్తూ ఉంది. మనం ఆలోచించే విధానం, మనం జీవించే విధానం ఏ బిడ్డకు కూడా దేవుని దగ్గరకు రానిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటున్నానంటే మనమంతా కూడా ఇప్పుడు సెల్ ఫోన్ యుగం, సీరియల్ యుగంలో ఉన్నాం. మన జీవితం అంతా వాటితోనే సరిపోతుంది. కానీ పిల్లలకు సమయం కేటాయించేటువంటి ఓపిక లేదు, ఎవరికి కూడా లేదు. అందుకే వాళ్ళ జీవితం వాళ్ళది, మీ జీవితం మీది. చిన్నారి బిడ్డలను పెంచడం అనేటువంటిది అంత సులువు కాదు. వాళ్ళ మీద ఓపిక ఉండడం. ఈరోజు విన్నాం సువార్తలో ఆ శిష్యులు కూడా చిన్నారి బిడ్డలు చూసేటప్పుడు వాళ్ళకి ఓపిక లేదు. అందుకే వాళ్ళు చేసే గొడవ అన్నీ చూసి వాళ్ళని దగ్గరకు రాకుండా నెట్టేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు చూసారు చాలాసార్లు పిల్లలు గొడవ చేస్తే ఊకోండి నార్మల్ అంటారు కదా, అందరం అంతే. వీళ్ళు కూడా ఫాదర్లు కూడా తిడుతూ ఉంటారు, మీ పిల్లలు వెనక్కి కూర్చోబెట్టండి, చిన్నపిల్లలు పెద్ద వెనక్కి వెళ్ళండి అంటారు. చిన్నపిల్లలు గొడవ పెట్టలేవారు, వాళ్ళు పుట్టిందే గొడవ పెట్టడానికి. కాబట్టి వాళ్ళని దూరం చేయడానికి వెళ్ళలేదు. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే చిన్నారి బిడ్డలు ఎవరు కూడా ఎప్పుడు దేవుని దగ్గరగానే ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళు ఈ లోకంలో ఎందుకు పుట్టారో అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రతి తల్లి, ప్రతి తండ్రి, కుటుంబ సభ్యులు, సమాజం వారికి సహాయపడాలి. అంత ఓపిక మనకు లేదు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. మేము కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, పిల్లలు బళ్ళకి పంపిస్తారు, ఎప్పుడైనా సెలవు వస్తే చాలు ఈ అమ్మా నాన్నలకు భలే కష్టం, వీళ్ళకి పిల్లలు బడి పెడితే బాగుంది అంటారు. అంత ఓపిక లేకుండా పోయింది ఈనాటి సమాజంలో. అంటే పిల్లల్ని ఓపికతో పెంచేటువంటి తల్లి తండ్రి ఉంటేనే పిల్లలు తమ జీవితంలో ఎలా జీవితాలు నేర్చుకుంటారు. అంటే మీ జీవితంలో వాళ్ళకంటే ఎక్కువ ఇంకేమీ లేదు. మీరు సంపాదించే డబ్బు కాదు, మీరు ఇచ్చేటువంటి ఆస్తిపాస్తులు కావు. వాళ్ళ జీవితంలో ఆలోచించే విధానం నేర్పించాలి. అంటే మొదటగా మనం ఆలోచించే వాళ్ళుగా మారాలి, నిజాన్ని గుర్తించే వాళ్ళు కావాలి. ఏది నిజం, ఏది అబద్ధం అని గుర్తించగలగాలి.
లేకపోతే మనం సమాజంలో అంతా ఏంటి ఈ కాలంలో మావాడు గొప్పవాడు కావాలంటే అర్థం డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, పదవులు ఎక్కాలి అన్నది ఒకటే ధోరణి ఉంటుంది. కానీ యేసు ప్రభువులో ఇవేవి మనం చూడం. మరీతల్లిలో కానీ గజప్పగారులో కానీ ఇవి కనిపించవు. వాళ్ళు ఏనాడు కూడా సంపద కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలని కోరుకోలేదు. ఏం నేర్పించారు వాళ్ళు? ఆ బాలయేసుకు నేర్పించింది ఒకటే, దేవుని యొక్క జీవిత విధానం నేర్పించారు. దేవుని యొక్క మార్గాన్ని ఆ యేసు ప్రభువుకు నేర్పించారు. అందుకే ఈనాడు రాజా స్వీకరించు, రాజా రాజా స్వీకరించి దేవా, నైవేద్యపు ప్రణిదలు నీనై అబ్రహాముని యాగముతో మెల్కీసెదెకుని కృతజ్ఞత బలిలో, మెల్కీసెదెకుని కృతజ్ఞత బలిలో ఇశ్రాయేలుల ప్రార్థనతో దేవానికి సమర్పితును. దేవాని ప్రభువ, మరణము నుండి సకల కీడల నుండి రక్షించుటకు నీవు ఎంతో ప్రేమతో నీ కుమారుని మాకు వసగితివి. అనుదిన సంఘటనల నుండి మమ్ము కాపాడిన నీకు కృతజ్ఞత అర్పించు ఈ బలిని సాదరముగా స్వీకరింపమని విన్నవించుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి ప్రభువు మీతో నుండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణము. నీ అమిత పావన 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 ప్రభువు, ఓ పరలోకముల్ మీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున జయ జయగానం జయ. ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయమున ఆ యొక్క చిన్నారి బిడ్డ కోసము, మంచి ఆయుర ఆరోగ్యము కోసం, బంగారు భవిష్యత్తు కోసము మనందరము కూడా విశ్వాసముతో ప్రార్థించుకున్నాము. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకించుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకించుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయెను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రపంచమంతటి వ్యాపించిన నీ శ్రీ జ్ఞాపించుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పూల అంతోని మే పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మల్ని నీ ప్రియమైన పరిపూర్ణ చేయము. ఉత్థానమగ్నమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలియగు మరియ మాతతోను, ఆమె భర్త జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరిశుద్ధము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ బిడ్డలకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యములను అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకున్నాం.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమయ పాపము ఈ భూమిలో పాపులగా చెడియో ప్రభువా పాపము పాపము ఈ భూమిలో సంప్రసాదములగాగినవో సతత జీవుడా దయగనుమా సంప్రసాదములగాగినవో సతత జీవుడా దయగనుమా సాధ్యము నీవే జీవము నీవే సాధ్యపు మార్గము నీవే మగు ప్రభువా పాపము పాపము ఈ భూమిలో జీవమాకు సగుటకై త్రోవ చూపుము యేసు ప్రభు బ్రోవము మాము జీవము దాత పావనుడవు ఈ పాపులను పాపులగా చెడియో ప్రభువా పాపము పాపము ఈ భూమిలో దివ్యమైన ఈ ఔషధము జ్ఞానమెంతయో లేఖనము దివ్యమైన ఈ ఔషధము జ్ఞానమెంతయో లేఖనము జీవమునందగా లోకొనరారు రారే పురజన సంగమిట పాపులగా చెడియో ప్రభువా పాపము పాపము ఈ భూమిలో పాపులగా చెడియో ప్రభువా పాపము పాపముడా దయగనుమా సాధ్యము నీవే జీవము నీవే సాధ్యపు మా పాపులగా చెయ్యో ప్రభువా పాపము పై ప్రత్యేకంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ముందుగా మన కోసం ప్రార్థించినటువంటి ఈ యొక్క దివ్య బలి పూజ చేసినటువంటి పవిత్ర ఫాదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన విచారణ గురువులైనటువంటి ఫాదర్ పులియాషక్ గారు ఈ యొక్క దివ్య బలి పూజ ఏర్పాటు చేయడానికి ఎంతగానో అభినందించి, అదేవిధంగా ఇదంతా కూడా అరేంజ్ చేసినటువంటి ఫాదర్ పులియాషక్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. కోసం ప్రత్యేకంగా ప్రార్థించడానికి వచ్చినటువంటి బంధుమిత్రులు, శ్రేయభిలాషులు, స్నేహితులు అందరి కోసం కూడా నా యొక్క ప్రార్థనలు మీకు ఎప్పుడు ఉంటాయి. ప్రార్థన చేసినందుకు ప్రత్యేకంగా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒకసారి ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్ ఫర్ us. గాడ్ బ్లెస్ యూ ఆల్. విడిపింపవలనని నిశ్చయించితివి. కరుణతో నీ ప్రజల శక్తిని పునరుద్ధరించుమని అర్థించుచున్నాము. నీ ఆదరణతో ఎట్టి ఆటంకము లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపు పయనింప కరుణింపము. ఈనాడు యొక్క ఎలీషా యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటుండగా ఆ యొక్క బిడ్డను ఆయన ఆరోగ్యములతో ఆశీర్వదించి మంచి భవిష్యత్తును దయచేయమని వినయముతో బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. సోదరులారా,
ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి అలీషా క్రిస్టీనా ఈ సందర్భముగా మనందరినీ ప్రేమతో వచ్చినటువంటి ఫాదర్ టోనీ గారు మరి వారి చెల్లి మరి ఎంతో ప్రేమపూర్వకంగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అసవాపేటలో మరి విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. మరి చాలా దూరం నుంచి ఇక్కడ వారి ఆప్యాయతను, అనురాగమును, ప్రేమను ఈ యొక్క కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి హృదయ కుసుమాలతో పిలచిన మా తండ్రి, ఇదే నీకు వందనం, ఇదే నీకు వందనం. ఈ దినం శుభదినం, నూరేళ్ళ నవదినం, పూజించు క్రీస్తులో హృదయ కుసుమాలతో. ఈ దినం శుభదినం, ఎన్నాళ్ళు వేచితి ఈ ప్రేమ నాలో, నీ ప్రేమ నాలో. ఈ దినం శుభదినం, నూరేళ్ళ నవదినం. పడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్కలను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేతానని మరియమ్మ వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశ్రయింపబడిన వారు మీరే. ఆ పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. జేస్ మరియమ్మ సూర్యప్ప ద్వారా నా హృదయమును, నా ఆత్మను, నా Happy birthday to you, happy dear Alice, happy birthday to you. Chino back. Lots of fun. It's new, and now there are so many things to do. We will light your first candle and make a big fuss to be sure that you know you are precious to us, extra special, because you turn one. And the best thing, you are so young, but the same time, it is.
കുമ്മക്കിത് കന്തം നീയും വന്നാനല്ല നേരം ഉന്നെ കൈ പിടിച്ചാ നാട് പണ്ടിക തെരിയ ചേരുമേ Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Alicia. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Alicia. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Alicia. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Alicia. Happy birthday to you.
ప్రత్యేకమైన దానము బహుశ్రేష్టమైన కుమార్తెవు అందరికీ ప్రియమైన దానము దేవునికి లోబడు బిడ్డవు ప్రభు కృపలో నీవు నిత్యము ఆనందంతో జీవించు హ్యాపీ లాంగ్ లైఫ్ చిన్ని పాప హ్యాపీ లాంగ్ లైఫ్ చిన్ని పాప ప్రభు నీలో ఉండుగాక ప్రభు నీతో ఉండుగాక హ్యాపీ లాంగ్ లైఫ్ చిన్ని పాప హ్యాపీ లాంగ్ లైఫ్ చిన్ని పాప ప్రభు నీలో ఉండుగాక ప్రభు నీతో ఉండుగాక నీ జీవితమంతా యేసుకై ప్రకటించే సాధనమవు ఆ ప్రభువే నీకు బలము ఆ యేసే నీకు ధైర్యము నిలవాల జగతిలో జ్యోతిగా యేసయ్యకు ప్రియ బిడ్డగా God bless you చిన్ని పాప God bless you చిన్ని పాప యేసయ్య నీకు తోడై బహుగా దీవించుగాక కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది ఊరంతా నీ జత రెండు జల్ల చిట్టి
చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోన నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోన నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నేను జోలపాట పాడుతుంటే నువ్వు నీ దూరలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనినా నీ కులాల పోసే వేళలోనా నేను కూడా చంటి పాపలాగా మారాం చేసి తలా మార్చావే రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి జాబిలి జత చేరి జోలాలి అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది
చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలనే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చుక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే అడుగేసి తీస్తే హంస జోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే Wakey, wakey, jolly, jolly new today. Rolly poly running to the far away. Say jiggy, jiggy, wiggy, wiggy, sing away. We loco poco jumping in the clouds today. Wakey, wakey, jolly, jolly new today. Rolly poly running to the far away. చిన్ని చిన్ని